ఆర్ మోరల్ స్టోరీస్. సిటీలో బతికే సీనుకు సీతాలు అనే అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తుంది కాంతమ్మ. కొడుక్కి పెళ్లి చేసి చాలా సంతృప్తిగా ఉంటుంది. సీనుకు కాస్త మొహమాటం ఎక్కువ. అప్పటి వరకు పరిచయం లేని అమ్మాయి ఇప్పుడు తన భార్య అవడంతో సీతాలుతో మాట్లాడ్డానికి చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. వారిని చూసి కాంతమ్మ, ఒరేయ్ అలా అమ్మాయిని చూసి బిగుసుకుపోతే ఎలారా? నువ్వసలు నా కొడుకువేనా? ఇంత సిగ్గుపడితే ఎలా చెప్పు? నోరు తెరిచి అమ్మాయితో మాట్లాడు. అమ్మా, అది నాకు సిగ్గేస్తోందమ్మా. సీను అలా సిగ్గుపడుతూ ఉంటే కాంతమ్మ తమ్ముడు లింగయ్య సిగ్గుపడుతున్న సీను చూసి, ఏంటోనే అక్క, నీ కొడుక్కి అచ్చం నీ బుద్ధులే వచ్చాయి. సిగ్గు లేకుండా ఎలా సిగ్గుపడుతున్నాడో చూడు. ఇలా సిగ్గుపడుతుంటే తెల్లారిపోతుంది. నీ కోడలు కంచికి పోయినా పోవచ్చు. రేయ్, ఇంకొక్క మాట నా కొడుకు గురించి మాట్లాడావనుకో నీ తాట తీస్తా. నువ్వు కాసేపు నోరుమోయ్. రే సీను, చిన్నప్పట్నుంచి నువ్వు సిగ్గుపడుతున్నావని నేను నిన్ను స్కూలుకు కూడా పంపలేదు. ఇప్పుడు కూడా నీ పెళ్లి అందరి ముందు చేస్తే వాళ్ళందర్నీ చూసి నువ్వెక్కడ సిగ్గుపడతావో అని చాలా తక్కువ మంది మధ్యలో పెళ్లి జరిపించాను. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అబ్బబ్బా, ఏం తల్లి ప్రేమో! ఇంత తల్లి ప్రేమని నేనెక్కడా చూడలేదు. రేయ్, నోరు ముయ్యమని చెప్పానా? నాన్నా సీను, నువ్వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. వెళ్ళు నాన్నా, వెళ్ళు. అలా చాలాసేపు బ్రతిమలాడిన తర్వాత సీను అక్కడ్నించి వెళ్తాడు. సీను కోసం సీతాలు గదిలో ఎదురు చూస్తూ ఉంటుంది. సీనుని చూసి సీతాలు కాస్త దూరంగా జరిగి భయపడుతున్నట్టు ఉంటుంది. నేనేం దొంగని కాదు, నీ మొగుడ్నే కదా. అలా భయపడతావేంటి? నిన్నటి వరకు నువ్వు పరాయి మగాడివి. ఇవాళ మన పెళ్ళైన తర్వాత నువ్వు నా మొగుడివయ్యావు. అందుకు ఇప్పుడేం చేయాలి? అదందరికీ తెలిసిన విషయమే కదా. నేను నా మొగుణ్ణి చాలా పవిత్రంగా చూడాలనుకుంటున్నాను. నేనందరు ఆడవాళ్లలా కాదు. నా మొగుడే నాకు ప్రత్యక్ష దైవం. ఆహా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. సరే, పొద్దున్నుంచి నేను సరిగ్గా తినలేదు. అదిగో అక్కడ తినడానికేవో ఉన్నాయి కదా, వాటినిలా ఇవ్వు. ఇస్తానండి, ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. నా దేవుడికి నేను పాడైపోయిన ఆహార పదార్థాలివ్వకూడదు. అందుకే వాటిని పరీక్షించి మీకిస్తాను అంటూ సీతాలు అక్కడున్నవి తినడం మొదలు పెడుతుంది. అలా తింటూ చాలాసేపు తింటూనే ఉంటుంది. ఇక ఆఖరికి అక్కడున్నవన్నీ ఖాళీ చేసేస్తుంది. అది చూసి సీను షాక్ అవుతాడు. అదేంటి, నాకిస్తానని చెప్పి మొత్తం నువ్వు తినేసావేంటి? అదేంటండి, మీరు దేవుడు అని చెప్పాను కదా. అవును, దేవుడు అని చెప్పావు. అయితే ఏంటి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? దేవుళ్ళకెక్కడైనా ఆకలి వేస్తుందా చెప్పండి. మీరు దేవుడు, మీకేం ఆకలి వేయకూడదు. అసలు మీకిలాంటివేవీ తినడానికి ఇవ్వకూడదు. కేవలం ఉదయం పూట మాత్రమే మీకు తినడానికి ఇవ్వాలి. సీతాలు అలా చెప్పగానే సీను మొహం మాడిపోతుంది. అప్పటి వరకు నవ్వు మొహం పెట్టుకుని ఉన్న సీను తన భార్య అలా చెప్పేసరికి వాడిపోయిన పువ్వులా మొహం పెట్టుకుని కూర్చుంటాడు. ఇక వెంటనే, అంతా నా కర్మ. నువ్వు పల్లెటూరు దానివి కదా, నాకప్పుడే నీ బుద్ధి తెలియలేదు. చూడండి, ఇక నేను పడుకుంటాను. అంటే నన్ను పడుకోమని చెప్తున్నావా? అరేరే, మీరు నాతో తమాషాలు చేస్తున్నారు కదా. మీరు దేవుడు కదండి, మీకు నిద్రెక్కడ పడుతుంది చెప్పండి అంటూ సీతాలు గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలు పెడుతుంది. తన భార్య మాటలు విని సీను అవాక్కవుతాడు. ఇక గురక పెట్టి నిద్రపోతున్న తన భార్యను చూసి, ఆ గురకం చూసి గదిలో ఒక మూలకు చేరి నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే సీతాలు నిద్రలేచి కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తుంది. ఇక కోడల్ని చూసి సంతోషిస్తుంది కాంతమ్మ. ఆహా, మంచి కట్టుబాట్లు ఉన్న కోడలే నా ఇంటికొచ్చింది. పల్లెటూర్ది కదా, అమాయకురాలు వస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మాయి సీతాలు, ఇదిగో సీతాలు. చెప్పండత్తయ్యా, మీకేమన్నా కావాలా? నాకు నీళ్లు సిద్ధం చెయ్యమ్మా, నేను స్నానం చెయ్యాలి. అత్తయ్యా, నేను మీకోసం నీళ్లు ఇందాకే సిద్ధం చేసి పెట్టాను. మీరు వెళ్ళి స్నానం చెయ్యండి. అలా సీతాలు చెప్పడంతో కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక స్నానానికి వెళ్లి ఒక చెంబుడు నీళ్లు తనపై పోసుకుంటుంది. అంతే, వాసన్ని భరించలేకపోతుంది.
అప్పుడు ఆ నీళ్ల వంక చూస్తే అవి పేడ నీళ్లు. వ్యాక్! చిచ్చి! అమ్మాయి సీతాలో, సీతాలు, నిన్నేనే. నువ్వు చేసిన పని ఏమన్నా బావుందా చెప్పు. నాకు స్నానం చేయడానికి ఇలా పేడ నీళ్లు తీసుకొచ్చిస్తావా? నువ్వు చేసిన పని బావుందా చెప్పమ్మా. అత్తయ్య, ఇంటి ఆవరణను శుభ్రం చేయడానికి మనం పేడ నీళ్లు వాడతాం. అలాగే మన శరీరాన్ని శుభ్రం చేయడానికి పేడ నీళ్లు వాడితే తప్పేంటి చెప్పండి. పైగా మీరు ముసలివాళ్లు. మీరు పేడ నీళ్లతో స్నానం చేశారంటే చాలా బావుంటుంది. రోజూ ఇలానే చెయ్యండి అంటూ సీతాలు అక్కడ్నించి వెళ్ళిపోతుంది. తన కోడల్ని చూసి ముచ్చటపడ్డ కాంతమ్మ ఇక అప్పట్నుంచి కోడల్తో ఏదైనా చెప్పడానికి చాలా భయపడుతుంది. ఆ రోజు అలా గడుస్తుంది. ఇక మరుసటి రోజు కాంతమ్మ, అమ్మా సీతాలు, ఇప్పటి వరకు నేనే వంటలు చేశాను. ఇక నా వంట అయిపోయింది. ఇకపై నువ్వే వంట వార్పు చూసుకోవాలి తల్లి. ఇది నీ కుటుంబం. నువ్వే అన్నీ చూసుకోవాలి. ఆహా, ఎన్నాళ్లకు మంచి మాట చెప్పావమ్మా. ఇన్నాళ్ళు నీ వంటలు తిని తిని విసుగు పుట్టింది. ఇప్పుడు సీతాలు వంట తినబోతున్నాను. ఏవండి, ఇంతకీ మీకే రకంగా కూరలు చేయమంటారు? అబ్బొబ్బా, ఎంత ముద్దుగా అడిగావో చూడు సీతాలు. నాకు కారం ఎక్కువగా ఉండకూడదు. అలాగే ఉప్పు సరిపోయే విధంగా ఉండాలి. ఇక మసాలాలు లేకుంటే మంచిది. చక్కగా వంట చేసిపెట్టు, నేను తిని పెడతాను. మీరలా కూర్చోండి, క్షణంలో వంట చేసేస్తాను అంటూ సీతాలు వంట చేయడం మొదలుపెడుతుంది. మరోవైపు సీను ఆత్రంగా ఎదుర్చూస్తూ ఉంటాడు. కాంతమ్మ కూడా తన కోడలు ఏం కూరలు చేస్తుందా అని ఎదుర్చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వంటలైపోయాయని సీతాలు చెప్తుంది. త్వరగా వడ్డించు. ఇదిగో తినండి, మీకోసమే ఇది అంటూ తన అత్తకు భర్తకు వడ్డిస్తుంది సీతాలు. వాటిని తిన్న తర్వాత అక్కడే వాంతులు చేసుకుంటాడు సీను. కాంతమ్మైతే కడుపు నొప్పి భరించలేకపోతుంది. ఏంటే ఇది? ఇదేం కూరే? అత్తయ్యా, అది నిమ్మకాయల సాంబారు. ఇది తలంబ్రాల తాళింపు. అది నీళ్లచారు. ఏంటి, వీటిని కూరలంటారా? నీ అమ్మ కడుపు మాడ! ఏం చేశావో నీకేమైనా తెలుస్తోందా? అంటూ వాంతులు చేసుకోవడం కొనసాగిస్తాడు సీను. ఇక ఆ మరుసటి రోజు కాంతమ్మ దగ్గరకొచ్చి బిక్కుబిక్కుమంటాడు సీను. ఏంటమ్మా, మంచి కోడల్ని నాకు తెచ్చి కట్టబెట్టావు కదా. నువ్వు సంతోషంగా ఉండమ్మా. నేనా నీళ్ల చారు, తలంబ్రాల తాళింపు తింటూ చల్లగా ఉంటాను. రే, అంత కోపం ఎందుకు చెప్పు? అదొట్టి అమాయకురాల్లా కనిపిస్తోంది. రాను అన్నీ తెలుసుకుంటుందిలే. నువ్వేం కంగారు పడకు. మొన్న నాక్కూడా ఆవు పేడ నీళ్లు స్నానం చేయడానికిచ్చింది. నేనేం పట్టించుకోలేదు. హరే, ఆపమ్మ నువ్వు. అదేం అమాయకురాలు కాదు, తింగరి వేషాలు వేస్తోంది. అది కావాలనే ఆ పనులు చేస్తోందని నాకు కనిపిస్తోంది. పాపం, వదిలేరా. నువ్వు కూడా మొహమాట పడతావు కదా. నేనేం అనలేదు కదా. నా కొడుకే కదా అని ఊరుకున్నాను. నువ్వు కూడా నీ భార్య చేష్టలు పట్టించుకోకు. అలా కాంతమ్మ తన కొడుకు సీనుకు నచ్చజెప్తుంది. ఇక ఆ మరుసటి రోజు కాంతమ్మ వంటపాత్రలు కడుగుతుండటం గమనిస్తుంది సీతాలు. అయ్యయ్యో అత్తయ్య, నేనున్నాను కదా, మీరెందుకు వంట సామాన్లు కడుగుతున్నారు? అది కాదమ్మా, అన్ని పనులు నువ్వే చేస్తుంటే ఎలా? అందుకే నాకు తగిన పని చేస్తున్నాను. నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండత్తయ్య, మీరు వెళ్ళండి. అలా సీతాలు చెప్పడంతో ఇక కాంతమ్మ అక్కడుండదు. కాసేపటి తర్వాత ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి. ఏంటో అని వెళ్లి చూసిన కాంతమ్మ షాక్ అవుతుంది. వంట సామాన్లన్నింటికీ రంధ్రాలు చేసుంటుంది సీతాలు. అది చూసి గుండె తరుక్కుపోతుంది కాంతమ్మకు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటమ్మా అది? నువ్వు చేసిన పని ఏంటసలు? ఇలా ఎవరైనా చేస్తారా చెప్పు? అత్తయ్యా, నేను మన మంచికే చేశాను. మన సామాన్లు ఎవరైనా తీసుకెళ్తే ఎలా అత్తయ్యా? అందుకే గుర్తుగా నేను వాటికి ఒక చిన్న రంధ్రం చేశాను అంతే. ఏంటి, వీటిని చిన్న రంధ్రాలు అంటారా? ఎలా అమ్మా నీతో వేగేది? పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావే. రేయ్ సీను, రేయ్ సీను! అబ్బా, ఏవైందమ్మా? ఏదో జరిగిపోయినట్టు అలా అరుస్తున్నావు. నీ భార్య ఏం చేసిందో చూడు. గుర్తుకోసం ఇలా రంధ్రాలు చేసి పెట్టిందంట. ఏంటి, గుర్తు కోసం రంధ్రాలు చేసిందా? మా తల్లి చాలా గొప్పగా ఆలోచించింది కదా. అలా ఆ ఇంట్లోకొచ్చిన తర్వాత సీతాలు అన్నీ తింగరి పనులే చేస్తూ ఉంటుంది.
వాటిని చూసి సీను కాంతమ్మలు భరించలేకపోతారు. ఇక పనులు చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటారు. సీతాలు గురించి తెలిసి ఆ పని మనిషి చాలా బాధపడుతుంది. మీరు చాలా అమాయకులంట కదమ్మా, పనులన్నీ తెలిసి తెలియక చేస్తున్నారంట కదా. ఇక మీరేం కంగారు పడకండమ్మా, నేనున్నాను కదా, అన్ని పనులు నేను చూసుకుంటానులేండి. ఒసేయ్, పని మనిషివి పని మనిషిలా ఉండు. నేనమాయకురాలు అనుకోకు. నేను పల్లెటూరు నుంచి సిటీకి కోడలిగా వచ్చాను. నాకేం తెలీదని అనుకోకు. పల్లెటూరు నుంచి వచ్చాను కదా అని వీళ్ళు నాతో అన్ని పనులు చేయించుకోవాలని చూశారు. ఇప్పుడు చూడు, నా తింగరి వేషాలకి తట్టుకోలేక పని మనిషిని పెట్టారు. ఇప్పుడు నేను హాయిగా తిని పడుకుంటాను. వామ్మో వామ్మో, అంటే ఇదంతా నువ్వనుకున్నట్టుగానే జరిగిందా? నిన్ను చూసి వాళ్ళ అమాయకురాలు అని అనుకుంటున్నారు కదమ్మా. అమాయకురాలా? ఆవకాయ కాదు, పదవే, వెళ్ళి పనులు చూసుకో. లేకపోతే నన్ను ఇంటికి పని మనిషిని చేయాలనుకుంటే నేనొప్పుకుంటానా ఏంటి? ఇచ్చి పడేశాను కదా. సీతాలు అలా అనగానే పని మనిషి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరి మాటల్ని కిటికీ చాటు నుంచి వింటున్న సీను కాంతమ్మలైతే తలలు పట్టుకుంటారు. అప్పట్నుంచి సీతాల్ని చూసి భయపడతారు. అనగనగా శివరామపురమని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజశేఖర్ అని ఒక ఆచారి ఉండేవాడు. ఆ ఊర్లో అతనొక్కడే ఆచారి కావడంతో ఏ మందుకైనా ఏ రోగానికైనా అందరూ అతని దగ్గరికే వచ్చేవారు. 3 రోజులు ఈ ఆకుపసరు ఇలాగే వాడండి. శనగపిండి వస్తువుల్ని కొంచెం దూరం చేయండి. అరే, ఇది చిన్న జలుబమ్మా, ఎక్కువ భయపడకండి అంటూ ఆ ఊర్లో ఉండే అందరికీ రాజశేఖర్ వైద్యం చేస్తూ ఉండేవాడు. అదే ఊర్లో శ్రీనివాస చౌదరి అనే ఒక జమీందారు ఉండేవాడు. ఆ ఊర్లో 75% పైగా ఆస్తులు అతని పేరు మీదే ఉండేవి. అతను చెయ్యని వ్యాపారం ఉండేది కాదు. అతనితో పరిచయం కావాలని ఊర్లో ఉండే పెద్ద పెద్దవారు కూడా ఆశపడుతూ ఉండేవారు. రేయ్, ఈ రోజు మధ్యాహ్నం నుంచి మన ఇంట్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆకలితో ఉండే ప్రతి ఒక్కరూ ఇక్కడికొచ్చి భోజనం చేయొచ్చు. మా వంశం పేరు తరతరాలు గుర్తుండాలి అంటూ తన వంశం పేరు మీద గర్వంగా చాలా పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీనివాస్ చౌదరి, అతని భార్య తులసమ్మ ఇద్దరూ కలిసి పక్కూర్లో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి వెళ్లారు. ఆ రోజు మంచి రోజు కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శ్రీనివాస చౌదరి అంతటి వ్యక్తి రావడంతో పూజారి ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికాడు. రండి రండి, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ సహజంగా అతిథి వచ్చినప్పుడు చెప్పే మాటలే చెప్పాడు. ఆ మాటకి సమాధానంగా శ్రీనివాస చౌదరి చిన్న నవ్వు నవ్వాడు. ఈ రోజు మంచి రోజు కావడంతో చాలా మంది భక్తులు గుడికొచ్చారు. మీ పేరు మీద కూడా అర్చన చేస్తాను. మీకంతా మంచే జరగాలని కోరుకుంటాను. చాలా సంతోషం పూజారి గారు. ఆ భక్తుల్ని కాసేపు పక్కకి తప్పిస్తే నేను నా భార్య పూజ చేయించుకుంటాం అంటూ ఇక అడ్డు లేదన్నట్టు భావించి లోపలికి వెళ్లబోయాడు. ఆ మాటకి పూజారి కొంచెం తటపటాయించి, అయ్యో క్షమించండి, భక్తులు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటే ఈలోపు వారి పూజ పూర్తి చేస్తాను అని చెప్పగానే శ్రీనివాస చౌదరికెందుకో ఆ మాటలు నచ్చలేదు. పక్కన భార్య ఉండడంతో తన పరువు పోయినట్టు భావించాడు. ఏంటి, నేనెదురు చూడాలా? నేనెవరో తెలుసా అని కొంచెం గర్వంగా కోపంగా అడిగాడు. తెలుసయ్యా, కాని గుడి దగ్గర కాస్త ఓపిక అవసరం కదా అని చాలా శాంతంగా చెప్పాడు పూజారి. కాని జమీందారు గారు ఆ మాట అస్సలు వినలేదు. నేను తలుచుకుంటే ఈ ఊరు మొత్తం కొనగలను. అలాంటిది నన్నే వీళ్ల కోసం ఎదురు చూడమంటావా? జమీందారు గారు, దేవుడి దగ్గర వాళ్ళు వీళ్ళు అని భేదం ఉండదండి. పండితుడైనా పామరుడైనా దేవుడి దగ్గర ఇద్దరూ ఒకటే అనగానే శ్రీనివాస చౌదరిలో అహంకారం మొలకెత్తింది. నా దగ్గర కూలి చేసుకొని బతికే వీళ్ల కోసం నన్నెదురు చూడమని చెప్తావా? ఈ గుడికి నేను రానే రాను అని చెప్పి చాలా కోపంగా తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నమఃశివాయ అని మనసులో అనుకున్నాడు పూజారి. శ్రీనివాస చౌదరి పంతం మీద తన ఊర్లో అలాంటి గుడే కట్టించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే శిల్పైన మదన్ గుప్తాని పిలిచాడు. జమీందార్ గారు పిలిపించారట అని నమస్కరించి అడిగాడు మదన్ గుప్తా.
శ్రీనివాస చౌదరి తన మనసులో ఉన్న పథకం మొత్తం చెప్పాడు. తెలిసింది కదా, ఆ గుడి కంటే ఈ గుడి అత్యద్భుతంగా ఉండాలి. ఈ గుడికే జనం పోటెత్తాలి. ఈ ఆలయానికి నేనే ధర్మకర్తగా ఉండాలి అంటూ చాలా పెద్ద మొత్తంలో సొమ్ముని ఆశ చూపాడు. ఆ సొమ్ము తీసుకుని మదన్ గుప్తా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అప్పట్నుంచి రాత్రింబవళ్ళు మదన్ గుప్తా ఆ గుడి కోసమే శ్రమించడం మొదలుపెట్టాడు. మంచి హంగు ఆర్భాటాలతో మదన్ గుప్తా ఆ గుడిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ గుడి గురించి అందరికీ తెలియాలని శ్రీనివాస చౌదరి చాటింపు వేయడం మొదలుపెట్టాడు. కావాలని పక్క ఊర్లో ఉన్న ఆ గుడి ముందే చాలాసేపు దండోరా వేయించాడు. ఇదంతా చూసిన పూజారి మనసులో నవ్వుకున్నాడు తప్ప ఎటువంటి కోపం తెచ్చుకోలేదు. ప్రతి ఒక్కరూ ఈ గుడి గురించే మాట్లాడాలి. ఆ పూజారి ఈ గుడి గురించి విని కుళ్ళిపోవాలి అని చౌదరి మనసులో దుర్బుద్ధి మొదలైంది. పట్టణాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రముఖులందరికీ విందుకి ఆహ్వానం పంపాడు. గొప్ప ఇంటి విందు కావడంతో అందరూ రావడానికి ఉత్సాహం చూపించారు. ఆ ఊర్లో రాజశేఖర్ కూడా మంచి పేరున్న వైద్యుడు కావడంతో అతనికి కూడా ఆహ్వానం అందింది. ఆహా, ఎన్నాళ్లకి నాకు గొప్పింటి నుంచి ఆహ్వానం అందింది. ఈ విందుకెళ్తే గొప్ప గొప్ప వాళ్లతో పరిచయం మొదలవుతుంది. నా పేరు నలుగురికి తెలుస్తుంది అనుకుని దర్జీ దగ్గరికి వెళ్లి మంచి బట్టలు కుట్టించుకున్నాడు. తర్వాత రోజు భార్యతో కలిసి విందుకు బయలుదేరడానికి ప్రయాణమయ్యాడు. ఇక బయలుదేరబోతుండగా కుండలు తయారు చేసే సోమన్న రాజశేఖర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆచారి గారు, మీరే కాపాడాలయ్యా అంటూ కళ్ళ నిండా నీళ్లతో బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు. సోమన్న, ముందు ఏడవకుండా ఏమైందో చెప్పు అంటూ మామూలుగా అడిగాడు. అయ్యా, పొలం నుండి వస్తూ ఉంటే మా కొడుక్కి పాము కరిసిందయ్యా. మీరే వాడి ప్రాణాలు కాపాడాలి. అయ్యో, అయితే పట్టణంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్ళొచ్చు కదా. అదేంటయ్యా, మీరున్నారు కదా. నేను చాలా అత్యవసర పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు కుదరదు అనగానే భార్య భర్త వైపు చూసింది. అదేంటండి అలా అంటారు? మనం వెళ్లేది పెద్ద అత్యవసరమైన పని కాదు కదా. ఇవతల ఒక పిల్లాడి ప్రాణాపాయ స్థితిలో ఉంది కదా. ప్రాణం కంటే విందు పెద్ద గొప్పదేం కాదు కదా. వెళ్ళండి, వెళ్ళి వైద్యం చేయండి ముందు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాని రాజశేఖర్ వినలేదు. నీకేం తెలీదే, నువ్వు నోరు మూసుకొనుండు. అవతల విందుకు సమయం అవుతోంది. మీరు పట్నానికి వెళ్ళండి అని చెప్పి పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సోమనకేం చేయాలో అర్థం కాక ఎడ్లబండి తీసుకుని పట్నానికి బయలుదేరాడు. శ్రీనివాస చౌదరి ఇంట్లో విందు మొదలైంది. చాలా మంది గొప్ప గొప్ప వారక్కడికొచ్చారు. రాజశేఖర్ అందరితో పరిచయం చేసుకుంటూ ఆ విందుని చాలా బాగా ఆస్వాదిస్తున్నాడు. ఈ విందుకొచ్చి చాలా మంచి పని చేశాను. చాలా మందితో పరిచయం అయింది అని మనసులో పొంగిపోయాడు. రాజశేఖర్ భార్య మాత్రం ఆ విందులో ఇమడ్లేక అక్కడి నుంచి ఇంటికొచ్చేసింది. సోమన్న వాళ్ళింటికి వెళ్లి వాళ్ల కొడుకుని పరామర్శించింది. తనకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. కొద్దిసేపటికి రాజశేఖర్ ఇంటికొచ్చాడు. రాజశేఖర్తో పాటు శ్రీనివాస చౌదరి కూడా పక్కనే ఉన్నాడు. రాజశేఖర్ భార్య వెళ్లి తలుపు తీసి ఇద్దర్నీ చూసి ఆశ్చర్యపోయింది. ఏంటే ఆశ్చర్యపోతున్నావు? మన ఊరు జమీందారు గారు అంతమంది పిలిచినా ఎక్కడికి వెళ్ళలేదు. మనింట్లో కాసేపు కాలక్షేపం చేద్దామని వచ్చారు అంటూ ఇద్దరూ లోపలికొచ్చారు. రాజశేఖర్ భార్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. శ్రీనివాస చౌదరి, రాజశేఖర్ ఇద్దరూ వాళ్ల ఆదాయాల గురించి మాట్లాడుకుంటున్నారు. గుడి ఎలా ఉంది అని అడిగాడు చౌదరి. మీరు కట్టాక గుడి గురించి చెప్పాల్సిన అవసరమేముందండి, అమోఘం అంటూ పొగడ్డమే పనిగా పెట్టుకున్నాడు రాజశేఖర్. ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న ఆ స్థలాన్ని కొంచెం నాకిస్తే నేను చిన్న ఆస్పత్రి కట్టుకుంటానండి అంటూ రాజశేఖర్ తన మనసులో మాట బయటపెట్టాడు. అప్పటికే పొగడ్తల మత్తులో ఉన్న శ్రీనివాస చౌదరి దానికి సరే అని తల ఊపాడు. చాలా సంతోషమండి. ఈ ఆనంద సమయంలో మీరు మా ఇంట్లో మజ్జిగ తాగాల్సిందే అంటూ పట్టుబట్టి రాజశేఖర్ లోపలికెళ్లాడు. సుశీల, వెంటనే మజ్జిగ సిద్ధం చెయ్యి. జమీందారు గారు మన ఇంట్లో మజ్జిగ తాగుతారంట. మీకు మజ్జిగ కాదండి, అన్నం పెట్టినా పాపాలన్నీ తగులుకుంటాయి అని పెద్దగా అరిచింది.
ఆ మాటలు బయట నిలబడిన శ్రీనివాస చౌదరికి కూడా వినపడ్డాయి. ఎప్పుడూ మౌనంగా ఉండే తన భార్య అలా తిరగబడి అరవడంతో ఒక్క నిమిషం రాజశేఖర్కి ఏమీ అర్థం కాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లాణ్ణి వదిలేసి గొప్ప ఇంటి విందు కోసం పరిగెత్తారు చూడు. మీరొక్క వైద్యుడా? దేవుడి దగ్గర భక్తి చూపించకుండా అహంకారంతో ఇంకో గుడే కట్టించిన ఆయన ఒక పెద్ద మనిషి. మీలాంటి వాళ్ళకి మర్యాద చేస్తే నరకానికి పోతానండి. గొప్పవాళ్లతో పరిచయమైతే ఏంటంట? అసలు గొప్పవారు ఎవరండి? గొప్ప పనులు చేస్తే గొప్పవాళ్లవుతారు. అహంకారంతో బడాయి కోసం పనులు చేసేవాళ్లు అసలు పెద్ద మనుషులు ఎలా అవుతారండి? పేదవాళ్లకి పెట్టేవాళ్లే పెద్ద మనుషులవుతారు, గొప్ప మనుషులవుతారు అని చెప్పడంతో ఆ మాటలిద్దరికీ చెంపదెబ్బల్లా తాకాయి. వాళ్లు చేసిన తప్పు వాళ్లు తెలుసుకున్నారు. శ్రీనివాస చౌదరి ఆ గుడి పనులు ఆపేశాడు. పూజారిని క్షమించమని అడిగాడు. రాజశేఖర్ గొప్పవాళ్లతో పరిచయం కోసం తహతహలాడ్డం మానేసి వృత్తే దైవంగా భావించి పేదవారికి వైద్యం చేయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్, శ్రీనివాస చౌదరి ఇప్పుడు పేదవాళ్ల గుండెల్లో దేవుళ్లుగా మారారు. వీళ్ళిద్దర్నీ మార్చిన ఆ ఇల్లాలు మాత్రం ఆ ఇంట్లోనే వారికోసం వంట చేసుకుంటూ ఎప్పట్లానే భర్త ఎప్పుడు భోజనానికి వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది.